మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఈ క్యాచ్ వల్లే అయింది. హైదరాబాద్ లో జరిగే సాగర్ మెమోరియల్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మా సత్పల్ టీమ్ కి అలాగే హైదరాబాద్ టీమ్ కి అయితే పడింది. ఈ సాగర్ మెమోరియల్ టోర్నమెంట్ అనేది ఒక క్రికెటర్ యొక్క జ్ఞాపకంగా తన తమ్ముడు సాయి బ్రదర్ నిర్వహించాడు. మా మధ్య లేని సాగర్ బ్రదర్ కోసం కొంతసేపు అందరం మౌనం పాటించాము. టాస్ గెలిచి మా బామర్ది గారు కెప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్ సంపత్ కుమార్, ఫస్ట్ ఓవర్ కంప్లీట్, ఒక రన్ మాత్రమే. సెకండ్ ఓవర్ ఉండద్దు నాగరాజు. అద్భుతమైన బౌలింగ్ వేసి నాగరాజ్ మామ వికెట్ అయితే తీశాడు. నెక్స్ట్ బౌలర్ పెండ్ర చరణ్. నెక్స్ట్ బౌలర్ సరికొండ నవీన్. వంటెద్దు నాగరాజ్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. తన బౌలింగ్ ప్రదర్శనలో అద్భుతమైన వికెట్ తీశాడు. నెక్స్ట్ బాల్ నాగరాజ్ మామ వేస్తున్నాడు. బ్యాట్స్మన్ సాయి షాట్ అయితే కొట్టాడు. అద్భుతమైన క్యాచ్ బట్టి మ్యాచ్ మొత్తం వన్ సైడ్ చేసింది ఎవరో కాదు, మీ పాండు క్రియేషన్ ఛానల్ వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్.
ఫైనల్ గా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన బౌలింగ్ అయితే వచ్చేసింది. చెప్పినా ఆనియాలి నోబాల్ ఇచ్చి ఇంకేటి ఇవ్వాలి. ఫ్రీ హిట్ తిన్నారా ఊరుకోరి పోదు బాలు 4 మన ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక ఓవర్ కి అయితే 8 రన్స్ అయితే ఇచ్చాను. స్టిక్ నో పిచ్చారు. చంద్రగడ ఆర్గ్యూ చేస్తున్నాడు. నెక్స్ట్ బౌలర్ ప్రవీణ్. మూడు వస్తాయి. మొత్తం 15 ఓవర్లో 78 ఆపోజిట్ టీం వాళ్ళు అయితే కొట్టారు. మా టీం మాత్రం 8 ఓవర్ల 2వ బాల్ కి అయితే మాత్రం 79 కొట్టి మ్యాచ్ ని అయితే గెలిపించారు. బాలసాగర్ టోర్నమెంట్ మూడోసారి రావడం, మా టీంతో పాటు నేను 2 సార్లు కప్పగొట్టడం మాకు కూడా ప్రత్యేకమే. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ స్టేట్ లెవెల్లో చేయడం అనేది మేము ఎక్కడో సత్తుపల్లి నుంచి రావడం అంతా జరిగిందంటే అంత గ్రాండ్ గా వీళ్ళు చేస్తున్నారు. మీరు కూడా చాలా వీళ్ళు ఎంత సహకారంగా ఉంటారంటే వాళ్ళు చూసుకోవడం కానీ మేనేజ్మెంట్ కానీ చేయడం కానీ వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం చిన్న విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. అది లాస్ట్ ఇయర్ కూడా ఈ టోర్నమెంట్ కి అయితే వచ్చాము, కానీ ఓడిపోయి వెళ్ళాము. ఈసారి కప్పు కొట్టి తిరిగి రావాలనుకున్నాము. ఫైనల్ కి అయితే కప్పు కొట్టేశాం. హైదరాబాద్ లో జరిగే సాగర్ మెమోరియల్ టోర్నమెంట్ లో అయితే ఫస్ట్ కప్ అయితే కొట్టేశాం. సో ఇది మేము సత్పల్లి నుంచి హైదరాబాద్ ఆడటానికి అయితే అంత దూరం నుంచి జర్నీ చేసుకుని వచ్చి ఆడాం. 3 days అయితే ఇక్కడ ఉన్నాం. అలాగే మా కెప్టెన్ సంజీవ్, అలాగే వైస్ కెప్టెన్ నాగరాజు, అయితే మా స్పాన్సర్ వచ్చేసరికి ఒంటెద్దు సాయిలు. లాస్ట్ ఇయర్ అయితే మాకు టీ షర్ట్ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఫస్ట్ టైం నుంచి మాకు సపోర్ట్ చేసేది మాత్రం మా సాయి మామే. అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ నుంచి మీరు ఆడతారు, మీరు గెలవాలని ఎంకరేజ్ చేశారు ఫస్ట్ నుంచి. అందుకే ఆయన పేరు మీద అయితే కప్పు